రోజు మన ముఖ్య అతిథిగా గీతారెడ్డి గారు ఉన్నారు. నమస్తే గీతారెడ్డి గారు, వెల్కమ్ టు నో పాలిటిక్స్. మీ డాటర్ విషయానికి వచ్చేసేసి తను పొలిటికల్గా తనంతట తనకి ఇంట్రెస్టా లేకపోతే మీ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? ఇప్పుడు మా అమ్మలాగా వద్దు అని మాత్రం ఏం చెప్పలేదు, కానీ తను నా ఎలక్షన్స్లో పనిచేస్తుంది. ఇప్పుడు ఈసారి అయితే చాలా కష్టపడింది. ఆమె వల్లనే ఇప్పుడు ఉన్నటువంటి జహీరాబాద్ నియోజకవర్గం ఎవ్రీ 25 years డీలిమిటేషన్ అవుతుంది కాన్స్టిట్యూషన్ పరంగా. ఆ విధంగా నా కాన్స్టిట్యువెన్సీ గజ్వేల్ నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యువెన్సీ జహీరాబాద్కు మారింది. ఓకే, మెదక్ జిల్లాలోనే. మెదక్ జిల్లా. సో నా ఎలక్షన్లో చాలా కష్టపడి పనిచేసింది ఆమె. జహీరాబాద్ టౌన్లో ఎప్పుడు కూడా ఓట్స్ ప్లస్ ఓట్స్ రావు అసలు, చాలా కష్టం అంటారు. కానీ తను కష్టపడింది, ఇల్లు తిరిగింది, ఒక్కసారి కాదు 2 సార్లు అందరినీ కన్విన్స్ చేసింది. చేసిన తర్వాత ఈసారి మాకు ఒక 1000 ఓట్లు ప్లస్ వచ్చాయి టౌన్లో. అందరికి బాగా పరిచయం అయిపోయింది నా ఎలక్షన్ తర్వాత. గత సంవత్సరం జూలై ఆగస్ట్లో అనుకుంటాను యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో జహీరాబాద్ పార్లమెంటరీ ప్రెసిడెంట్గా ఆమె నిలబడింది. ఒకటే లేడీ అమ్మాయి, ఓన్లీ 1 girl, అండ్ గెలిచింది. అప్పుడు కూడా ఆమెను కొంతమంది ఓడగొట్టే ప్రయత్నం చేసిన గెలిచింది. సో ఆ యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రెసిడెంట్గా ఆమె బాధ్యతలు ఆమెకు ఉంటాయి. దాని కొరకు ఆమె వెళ్ళాల్సి వస్తుంది, కాన్స్టిట్యున్సీస్ తిరగాల్సి వస్తుంది, ప్రోగ్రామ్స్ ఉంటాయి వాటికి. సో ఆల్రెడీ షీఈ్ ఇన్ టు పాలిటిక్స్. మేమైతే ఆ డిసిషన్ వాళ్ళిద్దరికే వదిలేసాం, ఆమె హస్బెండ్కి ఆమెకి. మేము ఆ విషయంలో అస్సలు మేము కలుగజేసుకోమని చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు ఏమంటే, మా అల్లుడు అన్నారు ఈసారి ఒక అవకాశం ఇచ్చి చూద్దామంటే ఆమెకి మరి నెక్స్ట్ 2-3 years తర్వాత ఈ టర్మ్ 3 years ఉంటుంది వాళ్ళకి. ఆ 3 years ఎండ్లో ఆమెకి ఇంట్రెస్ట్ ఉందా కంటిన్యూ చేద్దామని, లేకపోతే వదిలేస్తుందా, అది అప్పుడు మనం నిర్ణయించుకుందాం. కానీ ఇప్పుడు అవకాశం ఉంది, తన ఇంట్రెస్ట్ చూపుతుంది కాబట్టి మనం అలౌ చేద్దామని. సార్ యాజ్ లాంగ్ యాజ్ మీ అండర్స్టాండింగ్ మీ మధ్యలో ఉంటే మాకేమీ ప్రాబ్లం లేదు, అలా అలా వచ్చేసి. సో షీ ఈజ్ ఆల్రెడీ గాట్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే, మీరు ఎంపీ కావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు. దాని మీద మీ స్పందన? నేను ఎంపీ అవుతాననే రాజకీయంలోకి వచ్చా. అప్పుడు నన్ను తెచ్చింది కూడా నేషనల్ లెవెల్ పాలిటిక్స్కి నువ్వు సూటబుల్ అవుతావు, నీ బ్యాక్గ్రౌండ్, నీ ఎక్స్పోజర్ అలా ఉంది అని తీసుకురావడం జరిగింది. కానీ ఎప్పుడు నేను ఎంపీ టికెట్ అడిగినా నాకు దొరకలేదు. ప్రతిసారి స్టేట్లోనే నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగానే సీట్ ఇవ్వడం జరిగింది, ఎంపీగా ఇవ్వలేదు. కాబట్టి నా కోరిక, తుది కోరిక అలాగే ఉండిపోతుందేమో ఈ లైఫ్ టైంకి. ఇప్పటి వరకు నేను స్టేట్ పాలిటిక్స్లోనే ఉన్నాను, కంటిన్యూస్గా స్టేట్ పాలిటిక్స్లోనే ఉండిపోయినాను. ఎంతమంది ముఖ్యమంత్రులతో పనిచేయడం, ఎన్నిసార్లు మంత్రి పదవి అధిరోహించడం. సో అలాగా ఇప్పుడు కూడా ఆపోజిషన్, ఫస్ట్ టైం నేను ఆపోజిషన్లో ఉన్నాను. ఇంతవరకు ఏమైందంటే నేను ఎప్పుడు గెలిచినా గవర్నమెంట్లో ఉన్నాను, గవర్నమెంట్ వచ్చేది, గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాను నేను. సో ఈ ఫస్ట్ టైం నాకు నేను గెలిచిన మా గవర్నమెంట్ లేదు, మా గవర్నమెంట్ రాలేదు, మా పార్టీ రాలేదు. కాబట్టి నేను ఆపోజిషన్గా రావడం నాకు ఒక వినూత్నమైనటువంటి నూతన ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఈ అనుభవం అనమాట, ఒక నూతనంగా ఉన్నటువంటి అనుభవం నేర్చుకుంటున్నాను నేను ఆపోజిషన్ లీడర్ ఎలా ఉండాలని చెప్పేసి. ఇది ఆపోజిషన్ పనిచేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా ఇప్పటికే 30 సంవత్సరాలు అయిపోయినాయి పాలిటిక్స్లో. 30 years పాలిటిక్స్, లాంగ్ టైం. కాన్షియస్గా ఒక నిర్ణయం తీసుకున్నాను, దాంట్లో సక్సెస్ అవ్వాల్సిందే. మనం ఇంత పెద్ద ప్రొఫెషన్ వదిలి వచ్చాం కాబట్టి దీంట్లో కూడా మనం ఫెయిల్ అవ్వద్దు, సక్సెస్ అవ్వాలనేది ఒక గట్టి ప్రయత్నం ఉండేది నాకు ఎప్పుడు. ఆ విధంగా ఇంతవరకు ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. ఓకే, యాజ్ ఎ డాక్టర్, పొలిటీషియన్, అదర్ దాన్ దట్ ఏమైనా ఎంటర్టైన్మెంట్ లైక్ ఫిలిమ్స్ దాని మీద ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? మూవీస్ థియేటర్స్కి వెళ్ళి చూడడం చాలా తక్కువ. ఓకే, హస్బెండ్ చాలా వెళ్తుంటారు, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా కలిసి వాళ్ళు వెళ్తుంటారు. మాకు 3 hours టైం తీసుకుని మూవీస్కి వెళ్ళాలని చాలా చాలా బ్యూటిఫుల్ మూవీ లైక్ బాహుబలి వచ్చింది అనుకోండి, అలాంటి దృశ్యం చాలా నచ్చింది, దానికి వెళ్ళాలి. అలా చాలా తక్కువ మూవీస్ వెళ్ళుంటాను నేను థియేటర్కి. అండ్ ఇంట్లో క్యాసెట్స్ తెచ్చి చూసే అంత మాకు అలవాటే లేదు. న్యూస్ వరకే ఉంటుంది మా టెలివిజన్ చూడడం అంతా. ఫిల్మ్స్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ అంటే టైం ఎక్కడుంది ఎంటర్టైన్మెంట్కి? ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నా బిజీగానే ఉంటాను.
ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి, పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కాన్స్టిట్యున్సీని చూసుకోవాల్సి వస్తుంది, విత్ ఇన్ ద స్టేట్ టూర్స్ ఉంటాయి మాకు పార్టీ ప్రోగ్రామ్స్ పైన. సో అంతగా ఫ్రీ టైం దొరుకుతుందని అనుకోలేము, ఈవెన్ యాజ్ ఇన్ ది ఆపోజిషన్ అనమాట. ఆపోజిషన్లో కూడాను మాకు ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, ఈవినింగ్లో ఫ్రీగా ఉన్న దినం, ఏమీ ప్రోగ్రామ్స్ లేని దినము, టూర్లు లేని దినము, హైదరాబాద్లో ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం సరదాగా, అదే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మాట్లాడుకోవడం, దట్ ఈస్ ద మేజర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నాకు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ నాకు సాటిస్ఫాక్టరీగా టైం పాస్ అంటే మా మనవరాలు ఆకృతి. ఆమె ఒక చిన్న లీడర్ అప్పుడే, చాలా ఇంటెలిజెంట్. సోనియా గాంధీ నన్ను కల్పిస్తావా లేదా అమ్మమ్మ అని పట్టుబట్టింది అందుకని. సో సోనియా గాంధీ దగ్గరికి తీసుకెళ్లాల్సి వచ్చింది ఆవిడ్ని. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడింది, ఫొటోస్ కూడా తీసుకుంది. సో ఆమె పాపతో చాలా నాకు టైం పాస్ అవుతాం. యువర్ మదర్ జనరేషన్ కంటిన్యూస్. ఎప్పుడైనా తన డెసిషన్కి మీరు కట్టుబడి ఎప్పుడైనా ఉన్నారా? తనకి ఎంత అంటే నేను ఏ చీర కట్టుకోవాలో, ఏ బట్టలు వేసుకోవాలని కూడా నాకు చెప్తుంది. ఓకే, ఎప్పుడన్నా షాపింగ్ వెళ్తాం అనుకోండి, తన కొరకు షాపింగ్ వెళ్తాం, మనం షాపింగ్ వెళ్తే నా కొరకు సెలెక్ట్ చేస్తుంది, నువ్వు ఈ చీర కొన అంటది. షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ యువర్ బ్యూటీ అండ్ నా గురించి తను ఎక్కువ ఆలోచిస్తారు అనమాట. ఇదే కొనాలా, ఇదే వేసుకోవాలా అని చెప్పి. సో అది నాకు నచ్చకపోయినా కొనేస్తాను ఆమె సంతోషానికి. ఆ రోజు నేను చూపించింది కట్టలేదు ఎప్పుడు నువ్వు అంటది, మనం కట్టకపోతే గుర్తుపెట్టుకొని. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్, చాలా క్లాస్లో కూడా నంబర్ 1 ఫస్ట్ వస్తూ ఉంటుంది, బాగా చదువుకుంటుంది. ఓకే, వెరీ మెచ్యూర్ అమ్మాయి, తన ఏజ్కి చాలా మెచ్యూర్. 6.5తో మాట్లాడుతున్నాను అనుకోని నేను, ఒక ఈక్వల్ లెవెల్తో మాట్లాడుతున్నాను అన్న భావన కలిగిస్తాను. మన అంత నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్స్ తెలుసు, టెలిఫోన్స్ గురించి నాకు చెప్తుంటుంది, ఇలా చేయి, ఇలా దిక్కేది ఇంకా. I think she's a replica of your mother. అంతా వీళ్ళంతా కంప్యూటర్ ఏజ్ పిల్లలు కాబట్టి వాళ్ళు వేరేనే ఉంటుంది, కానీ షీఈస్ అ లవ్లీ చైల్డ్. ఓకే, ఐ లైక్ బుక్స్. సో బుక్స్లో కూడా ఈ న్యూ ఏజ్ బుక్స్ ఉంటాయి, మైండ్ బాడీ సోల్ కైండ్ ఆఫ్ బుక్స్, సెల్ఫ్ బెటర్మెంట్, సెల్ఫ్ ఎవల్యూషన్ ఉంటాయి కదా, అలాంటి బుక్స్ చదువుతుంటాను. దట్ మేక్స్ మీ ఫీల్ గుడ్. అంటే ఈ లైఫ్కి బియాండ్ ఏదో ఉంది, మనలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని, ఆత్మ అనండి, ఇంకా సూపర్ కాన్షియస్ అనండి, సబ్ కాన్షియస్నెస్ అనండి, ఏమైనా అన్నా దర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విత్ ఇన్ అస్. మనలో ఉన్నటువంటి ఆ డివినిటీని మనం ఎలాగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, ఎలా ఇవాల్వ్ చేసుకోవాలి, ఎలా బెటర్ హ్యూమన్స్ కావాలి, జస్ట్ హ్యూమన్ బీయింగ్సే కాకుండా టు బి ఏ బెటర్ హ్యూమన్ బీయింగ్ అనేది ఒక తపన ఉంటుంది. అక్కడే నాకు బాబా వారి ప్రీచింగ్స్, సత్సాయి బాబా వారి ప్రీచింగ్స్ బాగా నచ్చాయి అన్నమాట. యూ హ్యావ్ టు బి అ బెటర్ హిందూ, అ బెటర్ ముస్లిం, అ బెటర్ క్రిస్టియన్. మతాలంతా ఒకటే, ఎవ్రీథింగ్ లీడ్స్ టు ద సేమ్ గోల్. కాబట్టి మనం ఏ మతంలో పుట్టినా ఆ మతంలో మనము ఇతర మతాలని గౌరవిస్తూ, మనం ఏమిటి అనే దాని మీద మనలో ఉన్నటువంటి డివినిటీని మనం గుర్తిస్తూ పోవాలి అనేది ఒక ఆలోచన వారు చెప్పేవారు ఎప్పుడు కూడా. నేనే దేవుడిని అని అంటారు మీరందరూ కూడా డివైనే అనేది, మీరంతా దేవుళ్ళే అని మనం అనుకోగలుగుతామా? మనం దేవుళ్ళ, మరి ఎన్ని ఫాల్ట్స్ ఉంటాయి మనలో, కానీ ఆ కొన్ని ఫాల్ట్స్ని మనం ఓవర్కమ్ చేసే శక్తిని మాత్రం ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ మనకు తప్పకుండా ఇస్తుంది. ఓకే, గీతారెడ్డి గారితో మరిన్ని విషయాలు మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్. నో డౌట్ యు ఆర్ బ్యూటిఫుల్ మ్యామ్. లైక్ ఎప్పుడైనా మీకు ఫిలిం సైడ్ నుంచి ఆఫర్స్, ఎప్పుడైనా అవకాశాలు వచ్చాయా ఫిలిం నుంచి? నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ టైంలో నుంచి కూడా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే, సో యాన్యువల్ డేస్కి అప్పుడు ఇంగ్లీష్ ప్లేస్ ఉండేవి సెయింట్ యాన్స్లో, తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్లో కూడా. ఆ ప్లేస్లో అన్నిట్లో పార్టిసిపేషన్ చేసేదాన్ని, ప్రైజెస్ కూడా తీసుకున్నాను. డిబేటింగ్లో కూడా ప్రైజెస్ తీసుకున్నాను నేను స్కూల్లో. కాలేజ్కి వచ్చేవారికి నిజాం కాలేజ్లో ఇంటర్ కాలేజియేట్ డ్రామా కాంపిటీషన్ అయింది. 7 స్టార్ సిండికేట్ అని చెప్పి షాండిలియా గారు రన్ చేసేవారు, వారి ఆధ్వర్యంలో అయింది అది. అప్పుడు కూడా మా కాలేజ్కే బెస్ట్ ప్లే అవార్డు, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా నాకు రావడం జరిగింది ఆ రోజు. స్పోర్ట్స్ అండ్ ఆర్ట్. స్పోర్ట్స్, డిబేటింగ్. ఓకే, మెయిన్లీ డిబేటింగ్ అండ్ ఆల్సో యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో అలాగా కాలేజ్ లెవెల్లో కూడా నాకు ఇది అవార్డు రావడం జరిగింది.
అప్పుడు సావిత్రి అవార్డు అన్నారు దాన్ని. సావిత్రి అవార్డు. సావిత్రి గారే వచ్చి ఆ అవార్డు రవీంద్ర భారతిలో ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో. ఇట్స్ హైలైట్ ఆఫ్ మై లైఫ్. ఆ తర్వాత ఇంకా ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి, కానీ మా అమ్మగారు ఒప్పుకోలేదు. తను ఏమన్నారంటే, నీకు ఆల్రెడీ మెడికల్ సీట్ వచ్చింది, సీట్ వచ్చిన తర్వాత డాక్టర్గా నువ్వు లైఫ్ లాంగ్ బతికినంత కాలం నువ్వు డాక్టర్గా ఉండవచ్చు. ఈ సినిమాస్ అంటే జస్ట్ ఒక యూత్ ఉన్నప్పుడే ఉంటాయి, ఆ తర్వాత యూత్ తర్వాత పట్టించుకోరు ఎవరు కూడా, సినిమా రోల్స్ కూడా రావు అని చెప్పి నన్ను బాగా అడ్వైస్ చేశారు. చిన్నవాళ్ళం కదా, ఏమైనా ఆఫర్ చేస్తే బా అనేసి థ్రిల్ అయిపోతాం. అలా కాకుండా తన అడ్వైస్ మీదనే నేను డాక్టర్గానే వెళ్తాను, నాకు ఇంకా ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ వద్దు అని చెప్పేసి డాక్టర్గా వెళ్ళాను. ఒక సామెత ఉండేది, డాక్టర్ అవ్వకపోతే యాక్టర్ అవుతాము అని చెప్పి. ఓకే, అదే నాగేశ్వరరావు గారు అనేవారు, పరిచయం బాగా, ఈ అమ్మాయి యాక్టర్ అవుతాం అనుకో డాక్టర్ అయిపోయింది అని. తప్పు మీరు అన్నట్టే అనేవారు. వద్దన్న తర్వాత ఇంకా కంటిన్యూయింగ్ పాలిటిక్స్. ఓకే, మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 30 years అయిపోయింది మేడం ఇప్పటి వరకు. పొలిటికల్ అనేది మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా స్పిరిచువల్ వైపు వద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే అంతగా ఇంట్రెస్టింగ్గా లేదు నాకు. మా తరమే వేరే అనుకుంటాను నేను. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ తరం చాలా బాగుండేది అనుకునేది. ఎందుకంటే అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి తెన్నేటి విశ్వనాథం గారు కానీ, పుచ్చిలపల్లి సుందరయ్య గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలంతా పాలిటిక్స్లో ఉండేవారు ఆ రోజుల్లో. మరి చెన్నారెడ్డి గారు, వెటరన్స్ వీళ్ళందరూ ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చూశాను. చూసిన తర్వాత నా వరకు వచ్చేవరకే చేంజెస్ బాగా వచ్చాయి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చూస్తుంటే ఇంకా చేంజెస్ చాలా వచ్చాయి. ఇప్పుడున్నటువంటి రాజకీయం ఒక విధంగా నాకు డిస్టర్బ్డ్గా ఉంటుంది. నాకు ఐ డోంట్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రానున్న రోజుల్లో ఎవ్రీథింగ్ ఇస్ అ సైకిల్ కదా, అన్నీ కూడా సైకిల్గా తిరుగుతూనే ఉంటాయి యాజ్ అ సైకిల్. సో రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వాళ్ళని తీసేసుకోవటం, గెలిచి వాళ్ళు ఎమ్మెల్యేస్గా ఉన్నా కానీ, ఎంపీలుగా ఉన్నా కానీ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది టుడేస్ పాలిటిక్స్. నేటి రాజకీయాలు నాకు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో నేను ఇంకా ఆలోచించుకోలేదు. ఇంకా మాకు 3 సంవత్సరాలు ఉంది టైం. ఆ 3 సంవత్సరాల్లోగా మరి మోస్ట్లీ అంతా నన్ను డెస్టినీయే తీసుకెళ్తా ఉంది ఇంతవరకు. నేను అనుకోకుండా కూడా రావడం, ఇన్ని సంవత్సరాలు కూడా దీంట్లో గడపడం, ఒక మహిళగా సస్టైన్ చేసుకోవడం, రాజకీయాల్లో సస్టైన్ చేసుకోవడం ముఖ్యంగా మహిళలు అంటే అంత సులభం కాదు. అవును. అలాగని మా అమ్మ స్ఫూర్తితో ఇంతవరకు నెగ్గగలిగినాను. ఇప్పుడు లక్కీగా నాకు ఫస్ట్ ఉమెన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా రావటం అనేది కూడా ఒక చాలా అరుదైన విషయం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రజా పద్దుల కమిటీ అన్నమాట. దానికి నన్ను చైర్పర్సన్ చేశారు. ఇది ఆపోజిషన్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్కే ఇస్తారు. ఓకే, నాకంటే ముందు 2 ఉన్నారు ఆపోజిషన్ నుంచి మా పార్టీలో. ఈ ఒక్క టర్మ్లో ఈసారి నాకు అవకాశం వచ్చింది. ఒక 2 నెలల క్రితమే వచ్చింది. అది చాలా ప్రెస్టీజియస్ పోస్ట్ అది. ఎందుకంటే ఒక బడ్జెట్ అని ఉంటుంది రాష్ట్రానికి. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ప్రతి శాఖకు బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్లో ఖర్చు ఎలాగైంది, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ అవుతున్నారా, మరి లబ్ధిదారులకు అది చేరుతుందా లేదా, కింది స్థాయిలో ఎలా నడుస్తుంది, ఎలాంటి ఏమన్నా అవకతవకలు జరుగుతూ ఉన్నాయా, సరిగ్గా ఖర్చు అవుతుందా లేదా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం కావాలనేదే ఈ ఒక కమిటీ ఒక ధ్యేయం, లక్ష్యం. దానికి చైర్పర్సన్ నేను. నాతో పాటు 12 మంది మెంబర్స్, ఆల్ పార్టీ మెంబర్స్ ఉంటారు. ఒక చిన్న మినీ అసెంబ్లీ అనుకోండి ఇది. దాంతో మాకు సహకరించేదానికి మన అకౌంటెంట్ జనరల్ ఉంటారు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ అండ్ జనరల్ అని ఉంటుంది. ప్రతి ఏటా వాళ్ళ నుంచి మన పద్దుల గురించి, ఈ ప్రభుత్వ ఖర్చుల గురించి ఒక పెద్ద నివేదిక తయారు చేసి అసెంబ్లీలో పెడతారు. మా రిపోర్ట్ కూడా మేము పెడుతూ ఉంటాం. వీళ్ళు ఆడిట్ అబ్జెక్షన్స్ ఉంటాయి, అంటే మీరు సరిగ్గా వినియోగించలేదు, డబ్బు ఎక్కువగా వినియోగించారు, ఎలా వచ్చింది, తక్కువగా వినియోగించారు, ఇక్కడ మిస్యూజ్ అయింది, ఇలాంటివన్నీ వాళ్ళు అబ్జెక్షన్స్ రేస్ చేస్తుంటే ఆ అబ్జెక్షన్స్ పైన అధికారులతో మాట్లాడి అవన్నీ రెక్టిఫై చేసే ఒక అధికారం మా కమిటీకి ఉంది. దాంట్లో మేముంటాం, ఈ అకౌంటెంట్ జనరల్ వాళ్ళ ఆఫీస్ అంతా వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మన
అందరూ అధికారులు ఉంటారన్నమాట. ఓకే. సో ఏ అధికారు ఏ శాఖకి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఆ పారాలు వాటిని రెక్టిఫై చేయాలి. మీరు ఇది సరికట్ చేయలేదు, దీన్ని పూర్తి చేయండి అని వాళ్ళకి టైం ఫ్రేమ్ ఇచ్చి ఆ పూర్తి చేయించే ఒక అవకాశం మాకుంటుంది. సో ప్రజల పరంగా మేము ఆ కమిటీలో ఉండడం అన్నమాట. ఓకే. యాజ్ వాచ్ డాగ్స్. అది చాలా ముఖ్యమైనటువంటి కమిటీ దాంట్లో రావడం. సో ఇంతవరకు నాకు అనుకున్న దానికంటే ఎక్కువనే నాకు రాజకీయ జీవితంలో లభించిన పోస్టులు ఉన్నాయి. తృప్తిగా ఉంది. ఉన్నంత వరకు నేను నా శాఖల్లో కూడా బాగా పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది బాగానే. అండ్ ఇప్పుడు ఈ పోస్ట్ రావడం వల్ల దీని ద్వారా కూడా చాలా ఇంకా చాలా యాక్టివిటీ ఎక్కువ పెరిగిపోయింది. టూర్స్ ఉంటాయి, టూర్లు కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి చాలా. ఎందుకంటే ఒక బడ్జెట్ టోటల్గా మేము దాన్ని పూర్తిగా దాన్ని అంతా లెక్కలు మరీ చూసుకోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్గా చేశారా లేదా, ఇది చేశారా, ఏం చేశారు అనేది. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసుకునే ఒక పెద్ద బాధ్యత. దాంతో ఇంకా బిజీ అయిపోయాను అనమాట. ఇంకా బిజీ అయిపోయాను. గీతారెడ్డి గారితో మరిన్ని విషయాలు మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్. మీరు సత్యసాయిబాబా గారి భక్తురాలు. భక్తి పూజలు అనేది చిన్నప్పటి నుంచే ఉండేదండి, లేకపోతే మిడిల్ నుంచి ఎవరిదైనా ఇన్స్పిరేషన్ అలా వచ్చిందా మీకు? నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచే ఉంది. ముందు మేమంతా షిర్దీ భక్తులు. షిర్దీ పోవడం చేయడం. మేము ఫారెన్ వెళ్ళిపోయినా కూడా ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినప్పుడు నేను, మా భర్త, మా కుటుంబ సభ్యులు అందరం కూడా మేము తిరుపతికి వెళ్ళడం, శ్రీశైలం వెళ్ళడం, మరి షిర్దీ వెళ్ళడం, అలాగే మా ఇటువైపు మా తెలంగాణ సైడ్లో ఉన్నటువంటి యాదగిరి గుట్ట, ఇప్పుడు యాదాద్రి ఏదైతే అంటామో అక్కడికి వెళ్తాం. ఇలాంటివన్నీ దైవ దర్శనాలు చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా మేము హాలిడేస్లో వచ్చినా కూడా కొద్దిగా తిరిగే అలవాటు అప్పటి నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలే ఉన్నాయి నాకు. ఆ తర్వాత బిజీ అయిపోయినాం బాగా. ప్రొఫెషనల్గా రాణించాలని చెప్పేసి మా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ బాగా ఉండాలని చెప్పి కష్టపడడం కానీ. సో అదే మాకు దేవుడిని పూజించాలి, వర్క్ ఇస్ వర్షిప్ అన్నట్టు అయిపోయింది అనమాట. అప్పుడు టైం ఫర్ పూజలు కానీ, అటు ఇటు తిరగడం, ఆలయాలు చుట్టూ తిరగడం అనేది ఎక్కువగా అప్పుడు కూడా సమయం ఉండేది కాదు. కానీ ఒక 1980లో మేము ఇంకా బయట దేశంలో ఉన్నప్పుడే మా డాక్టర్ గారికి హస్బెండ్కి ఒక ప్రాబ్లం, మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. చాలా సివియర్గా వచ్చింది అది. ఇంకా దాన్ని అక్కడ మేము ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా, లండన్ కూడా వెళ్ళి లండన్లో కూడా ఇచ్చినాము. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మన దేశానికి అక్కడే నాకు చాలామంది చెప్పారు, మీ దగ్గర సత్యసాయి బాబా ఉన్నారు కదా, ఇంత హోలీ మ్యాన్ ఉన్నారు, గాడ్ మ్యాన్ ఉన్నారు, మరి వారి దర్శనానికి మీరు ఎందుకు వెళ్ళరు, వారు ఇలా విభూతి సృష్టించి ఇస్తే మీరు బాగా అయిపోతారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ మాకు చెప్పారు. అప్పటి వరకు మనం బాబా గురించి వింటున్నాం కానీ అంతగా తెలీదు. వాళ్ళు మాకు చెప్పడం మూలాన మనకేమవుతుందంటే, మనుషులకి సమస్యలు ఉన్నప్పుడు దేవుడు బాగా గుర్తొస్తాడు, ఇంకెక్కువగా గుర్తొస్తాడు. సో ఇంకా మాకేమి చేసేది లేక బాబానైనా దర్శనం చేసుకుందాం, ఆయన ఏమైనా బాగా చేస్తారేమో అని చెప్పేసి అప్పుడు మేము 1980లో పుట్టపర్తికి రావడం. బాబా అప్పుడు అక్కడ లేకపోవడం, వైట్ ఫీల్డ్లో ఉన్నారంటే వైట్ ఫీల్డ్కి వెళ్ళడం. బాబా దర్శనం ఇచ్చిన తర్వాత, విభూతి ఇచ్చిన తర్వాత నిజంగానే డాక్టర్ గారు అనుకున్న దానికంటే తొందరగా కోలుకున్నారు. అక్కడ నుంచి కొద్దిగా మాకు నమ్మకం మొదలైంది అనమాట. నమ్మకం మొదలైనాక ఇంకా చాలా చూసాం వారి చేసే మిరకల్స్ కానీ, వారు చేస్తున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్. బేసిక్లీ మాకేమనిపించింది, ఆయన యూనివర్సాలిటీ ఆఫ్ ఫెయిత్ అనేది. ప్రపంచంలో ఎన్ని మతాలున్నా మతాలని గౌరవించి మనం దాని పరంగా నేను ఇంతవరకు చెప్పినట్టుగా గుడ్ హిందూ, గుడ్ ముస్లిం అండ్ గుడ్ క్రిస్టియన్ అవ్వాలి అని వారు చెప్పడం. అండ్ అక్కడికి మనం ఆలయాలకి తీసుకెళ్ళినట్టుగా కొబ్బరికాయలు కానీ, పళ్ళు కానీ, పువ్వులు కానీ ఏమీ తీసుకెళ్ళలేం. ఉత్తి చేతితో పోయేవాళ్ళం. స్వామి ఇచ్చినటువంటి ప్రవచనం వినేవాళ్ళం, డిస్కోర్సెస్ వినేవాళ్ళం. సింపుల్గా ఎంతో సరళమైనటువంటి భాషలో సామాన్యుడికి కూడా అండర్స్టాండ్ అయినటువంటి విషయం చెప్పేవారు అన్నమాట. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. సింపుల్ కానీ ఎంత ప్రొఫౌండ్. అన్నిటి సారాంశం అన్నమాట. అన్నిటి సారాంశాన్ని ఒక 2 లైన్స్లో అలా చెప్పారన్నమాట. సో ఇది వర్క్ ఇస్ వర్షిప్, అది వారే. సో ఇలాంటివన్నీ కూడా ఇంకా అంతకంటే ముందు కూడా అనేవాళ్ళు ఉన్నారు. హ్యాండ్స్ దట్ వర్క్ ఆర్ మోర్ దెన్ లిప్స్ దట్ ప్రే అన్నట్టుగా చెప్పేవారు అన్నమాట. అండ్ బెస్ట్ వారు చెప్పింది ఏంటంటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దెర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజన్ ఆఫ్ లవ్. It is only one language of the heart.
ఓకే. ఇంత సింపుల్గా చెప్పినప్పుడు ఇంకా మాకు చాలా నచ్చింది అది. సో సైంటిఫిక్ మైండెడ్ పీపుల్ కూడా మాకు ఇది ఆయన ఎలాగైతే ట్రీట్ చేసే విధానం మాకు నచ్చి అక్కడ మనం ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు, వారు చెప్పేది విని మనం రావాలని చెప్పి దాని మీద. అండ్ ఆఫ్టర్ దట్ అమ్మగారు పోయిన తర్వాత నేను అన్నాను, నేను నీ సాయి మాతనని చెప్పి ఏదైతే మమ్మల్ని దగ్గర తీశారో అదే ఒక పేరెంట్ పాత్రని మా జీవితం అంతా వారు వహిస్తూ వచ్చారు, ఒక పేరెంట్ లాగానే. సో మాకు స్వామి అంటే పూర్తిగా 100% మేము సరెండర్ అయినటువంటి వాళ్ళు. బాబా, పుట్టపర్తి బాబా గారు, నాకు మా డాక్టర్ గారికి కూడా మా ఇంటి నిండా అలాగే మేమందరూ కూడా బిలీవర్స్ ఆఫ్ సత్సాయి బాబా. ఇప్పుడు వారు లేకున్నా కూడా మాతో ఉన్నారనే గట్టి నమ్మకం మాకు. స్వామి మాకు కంటికి కనపడకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క సమస్య ఏదొచ్చినా మనసులో మేము అనుకోవడం, వారికి చెప్పుకోవడం, కానీ అనుక్షణం మాతోనే ఉన్నారనే భావన కలిగిస్తుంటారు స్వామి. ఆ నమ్మకమే మాకు ఇచ్చిన ఆ స్ట్రెంగ్త్. ఇంకా మాకు అన్యథా శరణం నాస్తి, స్వామి అంతా మాకన్నట్టు ఆ ఒక వారు ఇచ్చినటువంటి ఆ శక్తితోనే మేము ముందుకెళ్తున్నాం. సో నా జీవితం ఏ మలుపు తీసుకుంటుంది, నాకు ఇంకా రానున్న రోజుల్లో ఎలక్షన్లో వెళ్తానా లేదా, ఉంటుందా లేదా అనే ప్రశ్నలు నేను వేసుకోను. లైఫ్ టేక్స్ మీ, ఆ ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. వాట్ ఎవర్ ఇస్ దేర్ దాని గురించి మనం మన ప్రయత్నం హార్డ్ వర్క్ చేస్తూ మనం వెళ్ళిపోతుండాలి అని చెప్పి కమిట్మెంట్తో వెళ్ళిపోవాలనేది ఒక ఆలోచన. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారా పుట్టపర్తికి? వెళ్తుంటాను, ఇప్పుడు తప్పకుండా అన్ని ఫెస్టివల్స్కి వెళ్తుంటాను. మొన్న పిఎస్సి చైర్మన్ వచ్చిన తర్వాత వెళ్ళి వచ్చాను, ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా అప్పుడు వెళ్ళి వచ్చాను. ఎందుకంటే చాలా కష్టతరమైనటువంటి ఎన్నికలు ఇవి. నిజంగా ఇన్ని ఎలక్షన్స్ నేను పోరాడాను, కానీ మొన్నటి ఎలక్షన్ మాత్రం చాలా చాలా కష్టతరమైనటువంటిది. టీఆర్ఎస్ గాలి వీస్తూ ఉంది, కాంగ్రెస్లో పోటీ చేసి గెలిచింది మేము 21 మంది, అందులో నేను ఉన్నానని నాకు చాలా సంతోషం. ఇంకొక విషయం మీకు చెప్పాలి, మా తల్లిగారు టోటల్గా నా పోరాట యోధురాలు. తెలంగాణ గురించి పోరాడి లాఠీ దెబ్బలు తిని జైల్లో ఉన్నటువంటి వ్యక్తి తను. అంతవరకు తను వెళ్ళడం జరిగింది, ఏది చేసినా సంపూర్ణంగా కమిట్మెంట్తో చేసేదన్నమాట. సో ఆమె జైలు కూడా పోయినారు తెలంగాణ పోరాటం 69లో సెంట్రల్ జైల్లో ఉంచారు ఆవిడ్ని. సో అలాంటి వ్యక్తి కూతురుగా ఈరోజు నేను తొలి తెలంగాణ అసెంబ్లీలో గెలిచి, బాబా ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో నేను గెలిచి తెలంగాణ తొలి అసెంబ్లీలో నేను ఒక మెంబర్గా ఉన్నాననేది నాకు చాలా గ్రేట్ అచీవ్మెంట్. అఫ్కోర్స్ మా పార్టీ రాలేదు, మంత్రి పదవి చాలాసార్లు చేశాను, పెద్ద మోజు ఏమీ లేదు నాకు మంత్రి పదవి చేసిన దాన్ని చాలాసార్లు చేసిన దాన్ని. కాబట్టి ఈ టైం నేను ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ అసెంబ్లీలో ఉన్నాను, తొలి అసెంబ్లీ. తర్వాత ఎవరు వచ్చినా అది ఇట్స్ ఓకే, బట్ ఫస్ట్ అసెంబ్లీలోనే నేను ఉన్నాననే గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మై పొలిటికల్ కెరియర్. ఇలా జీవితంలో పార్టీ నాకు చాలా చేసింది. మేము పవర్లో లేకున్నా కూడా నేను జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీగా ఉన్నాను, పలుమార్లు ఉన్నాను. అలాగే మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా నన్ను సోనియా గాంధీ చేసింది. సో గవర్నమెంట్లో ఉన్నప్పుడు మంత్రిగా, లేనప్పుడు కూడా నాకు పార్టీ పోస్ట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా మేము కమిటీస్లో ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నాను, కోఆర్డినేషన్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. సో కంటిన్యూస్ అలాగా పొలిటికల్గా ఏదో ఒకటి బాధ్యత ఉంటూనే ఉంది. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని భారత్ టుడే ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇంటర్వ్యూ చేశారు, చాలా చాలా విషయాలు నన్ను అడిగి తెలుసుకున్నారు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఈరోజు గీతారెడ్డి గారితో నో పాలిటిక్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో ముఖ్య అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.